నమస్తే సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సాధన. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. మంచిర్యాల ఎమ్మెల్యేగా నడిపెల్లి దివాకర్ రావును 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలి. టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు. ఖండేల్వాల్ మహిళా సమాజ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా రంగోలీ చూమాస్. ఆనందోత్సాహాల మధ్య పాల్గొన్న మహిళలు, చిన్నారులు అలరించిన నృత్యాలు. వైభవంగా శ్రీ భక్తాంజనేయ సహిత పంచయాతన నవగ్రహ దేవాలయం 5వ వార్షికోత్సవం. దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. మంచిర్యాల జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన కృతజ్ఞతతో డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా నడిపెల్లి దివాకర్ రావును 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నస్పూర్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద యాత్రలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ సీఎంగా నేను, మంచిర్యాల ఎమ్మెల్యేగా దివాకర్ రావు లేకపోతే మంచిర్యాల జిల్లా ఏర్పాటు జరగకపోయేదని స్పష్టం చేశారు. 1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదని, మంచిర్యాల జిల్లా చేసింది కేసీఆర్ దివాకర్ రావులేనని సీఎం అన్నారు. మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి తిరిగి టీఆర్ఎస్లోకి రావడంతో మంచిర్యాల నియోజకవర్గంలో రాబో ఎన్నికల్లో దివాకర్ రావు గెలుపు ఖాయమైందని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో దివాకర్ రావు గెలిచాక అరవిందరెడ్డికి సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని సీఎం తెలిపారు. తాజా సర్వే ప్రకారం తెలంగాణలో 100 స్థానాల్లో టీఆర్ఎస్ గెలవబోతుందని వెల్లడించారు. ఎన్నికలయ్యాక 2 నెలల తర్వాత మంచిర్యాలలో అరవిందరెడ్డి నివాసంలో ఉండి జిల్లా అభివృద్ధిలో భాగస్వామిని అవుతానని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో 1 కోటి ఎకరాలకు సాగునీరందించి ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ఈ సభలో మంచిర్యాల టీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అమ్మలారా, అగలారా, 1,200 మందికి చావు కారణమైన వాళ్ళు ఎవరు మీ అందరికీ తెలుసు.
మాట్లాడతారు. అందరినీ కోరుతూ ఉన్నా, మిమ్మల్ని కూడా కోరుతూ ఉన్నా, ఎన్నికలలో ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ లో ఓటేయద్దు. ఎన్నికలలో మంచి ఆలోచన చేసి మనకు ఉపయోగపడేవైపోతే మనం బాగుపడతాం. ఏదో తమాషా కోసం ఓటేస్తే తర్వాత కూడా అంత తమాషనే ఉంటుంది, బాగా ఉండదు. అందుకోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నాకు ఎక్కువ టైం లేదు, ఇంకా నేను రామగుండం వెళ్ళాలి, ఇంకా పైకి కూడా వెళ్ళాలి. 4 విషయాలు మీ ముందు నేను మనవి చేస్తాను. ఇక్కడ ఇబ్బంది కూడా ఏం లేదు మీకు, ఎందుకంటే రెండే ఉన్నాయి. ఒకటేమో కాంగ్రెస్ టీడీపీ కూటమి ఒకవైపు 15 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చి 4 ఏళ్ల నుంచి గవర్నమెంట్లో ఉన్న టీఆర్ఎస్ ఒకవైపు. నేను జరిపారు మీరు కూడా గిట్లా రాదు, మీకు అట్లా పడ్డారు. ఇది వచ్చి మధ్యలో వేరే పార్టీలని కానీ పెద్ద లెక్కలో లేవవి. నేను మీ అందరితో ఒకటే మాట కోరుతా ఉన్నా, మీకు కాంగ్రెస్ కొత్త కాదు, టీఆర్ఎస్ కూడా కొత్త కాదు. ఎవరు ఏం చేసినా అవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే వాస్తవాలు గుర్తించి వాస్తవాలు పోతే మనకు బాగా మేలు జరిగే అవకాశం ఉంటుంది. 58 ఏళ్లలో మంచిర్యాల పట్టణం కావచ్చు, గ్రామాలు కావచ్చు, కరెంటు సరఫరా ఏ విధంగా ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్ హయాంలో కరెంటు సరఫరా ఏ విధంగా ఉందనేది మీరు ఆలోచన చేయాలి. మరి వాళ్ళు చాలా పెద్దవాళ్ళమని చెప్తారు, ఎందుకు ఇవ్వలే కరెంట్ అప్పుడు? మరి కారణం ఏంటి? ఈరోజు ఎట్లా వస్తున్నది కరెంటు? మాటలు చెప్తే రాదు, కష్టం చేయాలి, కావాలి కాయాలి తెలంగాణ పోతాక. మేము తిప్పలు పడుతున్నాం కాబట్టి, మానిటర్ చేస్తున్నాం కాబట్టి మీకు మంచి క్వాలిటీ పవర్ వస్తూ ఉంది, లేకపోతే సాధ్యం కాదు. అదేవిధంగా సంక్షేమ రంగంలో దేశంలోనే ఎక్కడ లేని మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. పెన్షన్లు కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి స్కీములు కావచ్చు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, అనేక కార్యక్రమాలు మీ కళ్ళ ముందనే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రాజెక్టులు ఏ విధంగా కంప్లీట్ అవుతున్నాయో కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. దివాకర్ రావు గారు పట్టుబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లు మంజూరు చేయించినారు. అడిషనల్ బ్రిడ్జ్ గోదావరి మీద మాకు కావాలి, అంతర్గామ నుంచి డైరెక్ట్ రావాలి, మాకు హైదరాబాద్ దూరం కూడా తగ్గుతుందని చెప్పి బ్రిడ్జ్ నిర్మాణం చేయించినారు. అదేవిధంగా మాకు ఇలా మున్సిపాలిటీలో కొత్తవి కావాలని కోరుతా ఉన్నారు. అవి పెద్ద విషయాలుగా చేసుకోవచ్చు. నేను మీ అందరూ ఒకటే మాట మాట్లాడతాను, నేను ఎక్కువ మాట్లాడను, మీరు కూడా గమనించాలి. తెలంగాణ రాష్ట్రమే రాకపోయి ఉంటే, దివాకర్ రావు గారు ఎమ్మెల్యేగా లేకపోతే, కేసీఆర్ సీఎం కాకపోతే ఈ జన్మలో కూడా మంచిర్యాల జిల్లా కాకపో. ఎప్పుడో ఎంత ఎన్టీ రామారావు ప్రామిస్ చేసిండు మంచిర్యాల జిల్లా చేస్తా అని. 85లో ఎన్టీ రామారావు చెప్పిండు, కానీ ఎవరు చేయలే. చేసింది ఒక కేసీఆర్, ఒక దివాకర్ రావే. మీకు తెలుసా విషయం? మంచిర్యాల జిల్లా చేసిన కృతజ్ఞతతోని మీరు దివాకర్ రావు గారిని 1,00,000 ఓట్ల మేరతో గెలిపించాలని కోరుతా ఉన్నా. ఇక్కడ చేసిన వాళ్ళకు సంతోష పెడితే ఇంకెక్కువ పని చేస్తారు, ఎక్కువ సేవ చేస్తారు. ఆయన ఒక చిన్న పిల్లగానిలాగా నాతో కొట్లాడతాడు. ఈ ప్రాంత అవసరాల గురించి గూడెం లిఫ్ట్ విషయంలో కావచ్చు, ఇంకా నాకు ఇంకో 1,00,000 ఎకరాలు నీళ్ళు రావాలి, అందుతలేవు కడెం నీళ్ళు అని చెప్పి ఎక్కడికక్కడ కొట్లాడతారు. నేను ఒక్కటే మాట మనం చేస్తాను, ఈ దేశంలో ఎక్కడ కూడా రైతు బంధు స్కీమ్ లేదు, ఎక్కడ రైతు బీమా స్కీమ్ లేదు. ఒక పావు ఎకరం రైతు చచ్చిపోయినా 5 లక్షలు వాళ్ళ పిల్లల మీద జమ అవుతా ఉన్నాయి. రైతు బంధు స్కీమ్ కూడా ఎక్కడ లేదు. నేను తెలంగాణ తెచ్చిందే
ఆకుపచ్చ తెలంగాణ కావాలి, 1 కోటి ఎకరాలలో పంటలు పండాలి, పేదలు క్షేమంగా ఉండాలి, మన దళితులు, మన గిరిజనులు, మన మైనార్టీలు అందరూ బాగుపడాలి, మహిళలు సుఖంగా ఉండాలి. అటువంటి తెలంగాణ కోసమే తిప్పలు పడతా ఉన్నాం. నేను ఒక్కటి మాట మనం చేస్తా ఉన్నా, కేసీఆర్ బతుకున్నంత వరకు ఖచ్చితంగా రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తాం, రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని మరింత పెంచుతాం. ఇలా 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్ రేపు 2016 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే 1500 3000 రూపాయలు ఇస్తాం. నిరుద్యోగ యువకులకు కూడా నెలకు 3016 రూపాయల వృత్తి కూడా ఇస్తాం. అదేవిధంగా రైతు బంధు పథకాన్ని ఎకరానికి 4000 నుంచి 5000 పెంచి మీకు డెఫినెట్గా సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇస్తామని మనం చేస్తా ఉన్నాం. ఈ విధంగా మన రైతాంగం బాగుండాలి, 1,00,000 ఎకరాలకు ఆయకట్టు రావాలి. కొన్ని చిన్న చిన్న పనులు కోరినారు దివాకర్ రావు గారు. మంచిర్యాల ఆల్రెడీ జిల్లా కేంద్రం అయ్యింది కాబట్టి అవన్నీ తన్నుకొని వస్తాయి, ఒకటి తర్వాత ఒకటి ఆటోమేటిక్గా వస్తాయి. నేను ఈ టర్మ్లో ఎక్కువ టైం ఇవ్వలేకపోయినా, ఎందుకంటే నాకు ప్లానింగ్ కోసమే చాలా సమయం అక్కడనే హైదరాబాద్లో వెచ్చించాల్సి వచ్చింది. మీకు హామీ ఇస్తా ఉన్నా, 1 నెల లోపల రాను. నేను పొద్దున బయలుదేరేటప్పుడు నాకు లేటెస్ట్ సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది. బ్రహ్మాండంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీయే దాదాపు 100 సీట్లతో గెలుస్తూ ఉంది. అందులో ఎవరికి అనుమానం లేదు. మొన్న సోదరుడు మన మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్న తర్వాత మంచిర్యాలలో గెలుపు దివాకర్ గారు ఎప్పుడో ఖాయమైపోయింది. పొద్దున వస్తుంటే ఆల్మోస్ట్ 62-63% ఓట్లు దివాకర్ రావు గారికి ఉన్నాయని చెప్పి సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది. కాబట్టి పెద్దగా రందిపడే అవసరం లేదు. కానీ జిల్లాలు చేసిన కృతజ్ఞతలకు ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకొని దయచేసి దివాకర్ రావు గారి కారు గుర్తు ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించండి. రేపు పొద్దున అరవింద్ రెడ్డి గారికి కూడా సముచితమైనటువంటి రాజకీయ గౌరవం, స్థానం కూడా ఉంటుంది. అందరూ కలిసి కష్టపడి ఖచ్చితంగా మంచిర్యాల నియోజకవర్గం పెద్ద మేరతో గెలిపించండి. ఒక 2 నెలల తర్వాత నేనే స్వయంగా వచ్చి, ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా నేను అరవింద్ ఇంట్లో ఉండేది, అక్కడనే ఉంటా. మళ్ళీ కూడా ఉండి డెఫినెట్గా ఈ పాత ఆసిఫాబాద్ జిల్లా, ఈ జిల్లా మంచిర్యాల కేంద్రంగానే 2-3 డేస్ ఉండి డెఫినెట్గా మీ అభివృద్ధిలో నేను భాగస్వామి అయితే ఆ బాధ్యతని తీసుకుంటాను మనవి చేస్తూ, నాకు సెలవు ఇవ్వాలి దయచేసి అని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. కారు గుర్తుకే జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. రంగ్ రంగోలీ చూమాస్ కార్యక్రమాన్ని మంచిర్యాల ఖండేల్వాల్ భవన్లో బుధవారం నిర్వహించారు. చతుర్మాసం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు ఖండేల్వాల్ మహిళా మండల అధ్యక్షురాలు జయా రేణ్వా తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
हरियाली है, उसी टाइम पे बारिश की बूंदें भी आती है, बारिश में सभी मजे लेते हैं। और मंचिर्याला में यानी सभी भारत देश में सभी सावन की सेल मनाते हैं। उसके बाद आया अपना भादवा। भादवा में तो वैसे अपनी बड़ी तीज मानी जाती है, चौथ मानी जाती है, लेकिन सबसे बड़े हैं अपने गणपति जी। तो हमने गणपति जी को विराजमान किया है। बोल गणपति बप्पा मोरया। तो हमने गणपति जी को विराजमान किया है। और उसके बाद नवरात्र आ गई दौड़ती दौड़ती। लुगाई को सबसे बड़ा टेंशन हो जाएगा कि दिवाली को काम करना है, लेकिन आजकल की भगवान को गर्भ रमे बगैर दिवाली का काम को नहीं हुआ। तो नहीं लोग नवरात्र में माता जी ने दिखावा, गर्भ रमा, जोरदार गरबा की तैयारी हुआ है। दशहरा मना, दशहरा के बाद में भागती दौड़ती आएगी अपनी दिवाली। दिवाली में सब लक्ष्मी पूजन करा, घर घर मंगलाचार हुआ, इतनी तैयारियां करा, इतना मजा लिया, धूम धड़ाका से दिवाली मना। चौमासा को आखिरी रूप आ जाएगा, देव रूपनी ग्यारस। थोड़ी विदाई लेनी पड़ा चौमासा की, लेकिन लेनी तो पड़ा। तुलसा जी को ब्याह करा, तुलसा जी का गीत गावा, कार्तिक नामा खत्म हुआ का चतुर्मास को थोड़ा दुख हुआ, पर चतुर्मास को महिमा ही अलग है, महिमा ही न्यारी है। बहुत बहुत धन्यवाद। మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్ సీతారామ కాలనీలో కొలువైన శ్రీ భక్తాంజనేయ సహిత శివ పంచయాత్ర నవగ్రహ దేవాలయం 5వ వార్షికోత్సవ మహోత్సవ వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుండే భక్తులు అశేష సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకొని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో 108 కలశాలతో ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. అలాగే ఆలయంలో దేవతామూర్తులకు అభిషేకం, గణపతి పూజ, పుణ్యాహవచనం, రుద్రహోమం తదితర పూజలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిగాయి. అనంతరం ఆలయ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంజని తనయుడవే మాంజన్న, అందాల బాలుడవే మాంజన్న, అంజని తనయుడవే మాంజన్న, అందాల బాలుడవే మాంజన్న, శ్రీరామ బంటు నీవే మాంజన్న, సిరిగల్ల దేవుడవే మాంజన్న, శ్రీరామ బంటు నీవే మాంజన్న, సిరిగల్ల దేవుడవే మాంజన్న, నీ పేరు తలవంగ భయములే తొలుగంట, నీ రూపు కొలవంగ దయ్యాలే పరుగంట, చేతబడులు ఉన్న చెల్లా చెదరవునంట, చేతబడులు ఉన్న చెల్లా చెదరవునంట, చేతబడులు ఉన్న చెల్లా చెదరవునంట, శక్తి గల్ల దేవుడవే మాంజన్న, ముక్తినిచ్చు దాతవే మాంజన్న, శక్తి గల్ల దేవుడవే మాంజన్న, ముక్తినిచ్చు దాతవే మాంజన్న, భక్తితో నిన్ను వేడితే మాంజన్న, బాధల్ని తొలగిస్తావో మాంజన్న, భక్తితో నిన్ను వేడితే మాంజన్న, బాధల్ని తొలగిస్తావో మాంజన్న. మంచి మంచి నీకు మల్లెలేరిన మయ్య, మందార పువ్వుల్ల మాలలల్లిన మయ్య, దిల్లేడా శ్రీరామ్ భక్తాంజనేయ భగవానికి మన అశోక్ రోడ్లో సీతారామ కాలనీలో నిర్మించినటువంటి భక్తాంజనేయ సహిత శివ పంచాయతన దేవాలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త అయినటువంటి గోర్గం శ్రీనివాస్, బియ్యాల శ్రీనివాస్, అంగల శ్రీనివాస్ గారు 2013 సంవత్సరంలో కార్తీక బహుళ సప్తమి రోజున ఈ యొక్క దేవాలయం ప్రతిష్ఠింపబడింది. ప్రతి సంవత్సరం కూడా వార్షిక మహోత్సవాలు జరుపుకుంటూ ఈ సంవత్సరం 5వ వార్షిక మహోత్సవం ఎంతో ఘనంగా వేద పండితుల మధ్య ఘనంగా ఈ యొక్క సంవత్సరం వార్షిక మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 108 కలశాలతో స్వామివారికి మూర్తులకి అభిషేకం జరపడం జరిగింది. ఆ తర్వాత గణపతి పూజ, పుణ్యాహవాచనం, 108 కలశాలతోటి అభిషేకం, తర్వాత లక్ష్మీ గణపతి హోమం, రుద్ర హోమం, ఆంజనేయ స్వామి మన్యు సూక్త హోమంతో పాటుగా అన్ని రకాలుగా అభిషేకాలు, హోమాలతో ఈ యొక్క 5వ వార్షిక మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం విశేషమైనటువంటి భక్తజనుల మధ్య మన కాలనీలో నివసిస్తున్నటువంటి భక్తులు పూతరి ప్రభాకర్ గారు 12వ వార్డు యొక్క కౌన్సిలర్ ఆధ్వర్యంలో మరియు ఆలయ ధర్మకర్త అయినటువంటి గోర్గం శ్రీనివాస్, బియ్యాల శ్రీనివాస్, అంగల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భక్తులు అయినటువంటి
కాలనీ వాసులు ధరణి సమ్మయ్య, తర్వాత చంద్రశేఖర్ గౌడ్ మరియు శివ, వారి యొక్క మిత్ర బృందం, సతీష్ యాదవ్ మరియు చంద్రయ్య, మిగతా భక్తులు అందరూ కూడా కలిసి ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి ఈ యొక్క ఉత్సవాలకై వారి వంతుగా సహాయం చేస్తున్నారు. భక్తుల యొక్క అండదండలతోటి, భక్తుల యొక్క సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మనం ఎంతో విశేషంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా సాయంకాలం 4 గంటల ప్రాంతంలో ముగ్గుల పోటీలు, కాలనీవాసులు అయినటువంటి మహిళలతోటి విశేషంగా ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. తర్వాత 6 గంటల ప్రాంతంలో కోలాటలతోటి, నృత్య ప్రదర్శనతోటి స్వామివారి యొక్క ఉత్సవాన్ని ఎంతో వేడుకగా ఈ యొక్క వార్షిక మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వార్షిక మహోత్సవాలను ఇంతకంటే ఘనంగా జరుపుకోవాలని అందరూ కూడా సహకరించి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి పరచాలని, మరియు అదేవిధంగా మన యొక్క హిందూ ధర్మాన్ని అందరం కూడా పరిరక్షించుకొని ఇలాంటి ఉత్సవాలు అన్ని జరుపుకుంటూ. పాత మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఆదరించనున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మంచిర్యాలలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పెంట రజిత రమేష్, ఓడనాల శ్యామ్, అశోక్, లలిత, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కరిస్తున్నాను. మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా అపూర్వ స్వాగతం లభిస్తుంది. మీ ఆదరాభిమానాలు, మీ ప్రేమ, మీరు ఏదైతే నా మీద చూపిస్తారో నేను జీవితకాలం మరవలేను. ఖచ్చితంగా మీ అందరికీ జీవితకాలం సేవ చేస్తాను. మీ అందరి సమక్షంలో నేను వాగ్దానం చేస్తూ మీకు మాటిస్తున్నాను. పాత మంచిర్యాలలో చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చిండ్రు, అందరు చేసిండ్రు. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఏం జరగలేదు. 30 ఏళ్ళ నుంచి వెళ్ళి, ఎందుకంటే మంచిర్యాల పట్టణం పుట్టింది పాత మంచిర్యాల పేరు మీద. పాత మంచిర్యాల, అమాలివాడ, పాత మంచిర్యాల ఇక్కడ మన గరిమిల్ల, దొరగారిపల్లె, ఇవి 3 తోటి మంచిర్యాల మొదలైంది. తర్వాత అమాలివాడ వచ్చింది. తర్వాత మధ్యాహ్నం అంతా వచ్చింది. మీ మాత్రం ఎక్కడ అక్కనే ఉన్నారు. గడిచిన 34 సంవత్సరాల నుంచి ఎక్కడ అక్కనే పెట్టి మిగతా అంతా అభివృద్ధి అయింది. ఇక్కడ ఏం కాలే. మీకు మంచిర్యాల లెక్క ఈ పాత మంచిర్యాలను చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఎత్తినా సాధ్యమైతే నన్ను గెలిపి నేను చేస్తూ ఇస్తాను. మీ దగ్గర నేను చెప్పడం అవసరం లేదు. తాజా మాజీ ఎమ్మెల్యే, పర్మనెంట్గా మాజీ మళ్ళీ గెలిచేది లేదు, మళ్ళీ వచ్చేది లేదుగా. అసెంబ్లీ టైంలో టైం అయిపోయింది. ఆయనే 3 టర్మ్లు ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక్కడ ఏమనంటే నా ఊరు అని చెప్తాడు. నీ ఊళ్ళో ఆయన ఏం చెప్తుండే అంటే మీ అందరి ఒకటితో గెలిచి మీ జేబులలో ఎవరి దగ్గర పైసలు ఫస్ట్ అవి తీసుకుందాం, తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఈ రకంగా డబ్బుల గురించి తప్ప ఆయన చేసేది ఏం లేదు. డబ్బుల కలెక్షన్ తప్ప ఏం లేదు. ఆయన ఇంటికి వచ్చాడంతా పైరవికారులే. ఎవరన్నా పని కోసం పోతే వాళ్ళ దిక్కు ముక్కులు చూస్తారట. వీళ్ళు ఎందుకు వచ్చారు, డబ్బులు వచ్చాడు కాదు, ఇచ్చాడు కాదు. ఆయన ఫోన్ చేస్తాడు,
ఫోన్ చేస్తే సగం టాల్లో అధికారులు లేపరు ఫోను. ఇక లేపితే ఇలా ఏదైనా కర్మగా లేపిననుకోని ఫోను, ఇక వాళ్ళు పోయి ఎవరికైతే పని కోసం వస్తారో ఆ ఆఫీస్ చుట్టూ తిరిగి ఒక 2-3 చెప్పుల చేతులు అడిగితే కానీ పని మాత్రం కాదు. ఇది మీ నాయకుడి పరిస్థితి. బహుజన లెఫ్ట్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బార్ అసోసియేషన్ సభ్యులతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు నాగలి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నూతన కోర్టుల భవన సముదాయాలకు కృషి చేస్తానని, గతంలో సరైన విధంగా కోర్టు భవనాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉండేదని, జిల్లా ఏర్పడిన తర్వాత కూడా నూతన జిల్లాలో జిల్లా కోర్టు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆయన అన్నారు. తాను గెలిచిన వెంటనే నూతన కోర్టుల సముదాయాలకు స్థలం కేటాయిస్తామని, న్యాయవాదులకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. మనకు కూడా 1-2 సమస్యలు ఉన్నాయి, వారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది మీ ద్వారా. నేను తర్వాత మనం ఏ రకంగా సాటిస్ఫై అవుతామో ఆ రకంగా మరి దాని తర్వాత మరి మనం మద్దతు తెలుపుదామని చెప్పి మీ అందరి తరఫున చెప్తున్నా. శ్రీనివాస్ గారు 2005లో లక్షపేట నుంచి బైఫర్కేషన్ అయ్యి మంచిర్యాల కోర్టు రావడం జరిగింది. ఆనాడు ఒకటే కోర్టు ఉండే, తర్వాత ఇప్పుడు ఒక 6 కోర్టులు అయినాయి. తర్వాత రేపు జనవరి 1 నుంచి హైకోర్టు కూడా సెపరేషన్ అయిపోయి బైఫర్కేషన్ అయ్యి తర్వాత జిల్లా కోర్టులు కూడా వితిన్ 2 months లోపలనే మనకు ప్రతి జిల్లా కోర్టు తయారవుతున్నాయి. కాబట్టి అదనంగా ఇంకొక 8 కోర్టులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 10 నుంచి 15 కోర్టులు మనకి ఇక్కడ ఉంటుంది. కానీ అప్పటి నుంచి మేము ఈ రెంటెడ్ హౌస్ బిల్డింగ్లనే ఉంటున్నాం. కాబట్టి మాకు ఒక పర్మనెంట్ బిల్డింగ్ కావాలని చెప్పి, దానికి సరిపడా ల్యాండ్ కూడా కావాలని చెప్పి మేము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం. దానికి కొంత హైకోర్టులో హైటెక్ సిటీలో మాకు ఒక 2+4 6 ఎకరాలు కేటాయించి తర్వాత అది వీక్ సాయిల్ ఉన్నదనే ఉద్దేశంతో పోయిన పాలనాధికారి ఎవరైతే ఉన్నారో అర్జున్ గారు దాన్ని కాదని సబ్స్టేట్గా వేరే నస్కూర్లో కేటాయించడం జరిగింది ఒక 5 ఎకరాలు. కానీ మొదటి నుంచి మా పోరాటం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ఇక్కడైతేనే బాగుంటుంది అని చెప్పి మేము ఎన్నో వినతి పత్రాలు కలెక్టర్ గారికి ఇచ్చినా కాదనకుండా మరి అక్కడికి పోవడం జరిగింది. అది అక్కడ ఉండదు. ఇదే ఏదైతే మాకు కేటాయించిందో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పోరాటం చేసి మాకు ఈ భూమికి కేటాయిస్తారని చెప్పి మొదటిగా ఒకటి చెప్తున్నాం. తర్వాత రెండవది, ఇక్కడున్న 250 మంది అడ్వకేట్స్ ఉన్నారు. మరి అందరూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరికి కూడా దాదాపు 20 to 30% మాత్రమే ఇండ్లు ఉన్నాయి. రిమైనింగ్ 70 to 80% మాత్రం ఎవరికి ఇండ్లు లేవు. కాబట్టి మా అందరికీ అడ్వకేట్స్ కాలనీకి సంబంధించి ఒక 10 నుంచి 15 ఎకరాల భూమి మాకు అవసరం ఉన్నది. కాబట్టి దాన్ని కూడా మీరు అసెంబ్లీలో కొట్లాడి మాకు ఇప్పిస్తారని చెప్పి, అది క్యాబినెట్ ద్వారా అయితే తప్ప మామూలుగా కాదు. కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుకుంటూ అందరూ కూడా ఏకమై తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని విభిన్న రూపాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని ఆకాంక్షను ముందరికి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మంచిర్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే దోపిడీకి గురైందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే మంచిర్యాల జిల్లా నైవేద్యంగా మారింది. మరి ఇప్పుడు 10 రెట్ల ఎక్కువ దోపిడీకి గురవుతా ఉంది చూసినాం. కాబట్టి తప్పకుండా పక్కా ల్యాండ్ అన్ని మనం దానికి ఏ జీవో ప్రకారం ఏది ఉందో అవన్నింటిని కూడా గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ను కూడా ఎందుకు తీసుకోరాదు? గవర్నమెంట్ ల్యాండే కదా ఇప్పుడు ఇవ్వాల్సింది మనకు. ఆ ల్యాండ్ను కూడా పరిష్కారం చేసి ఇవ్వలేని వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మరి ఇట్లా ప్రభుత్వంతో పరిష్కారం చేయలేకపోతున్నారా? వాళ్ళదే ప్రభుత్వం ఉంది కదా, ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? మరి ఇప్పుడు కొత్తగా విషయం లేదు. కాబట్టి తప్పకుండా మీ అందరి సమిష్టి నిర్ణయంతో రేపు రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి పోయిన తర్వాత తప్పకుండా కోర్టుకు కావాల్సినంత భవనాన్ని ఇలా స్థలాన్ని ఏర్పాటు చేసుకొని భవనాన్ని నిర్మించుకుందామని తెలియజేస్తామన్నా. తప్పకుండా 6 నెలల్లోనే ఆ యొక్క విషయాన్ని మొత్తం పరిష్కారం చేసుకుందాం, ఎక్కువ సమయం కూడా రాకుండా. అదేవిధంగా మిగతా బైఫర్కేషన్ ద్వారా ఇంకా చాలా కోర్టులు పెరగాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అవి కూడా ఎంత అయితే ఉంటాయో అవన్నీ మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి తప్పకుండా దాని ప్రకారంగా చేసుకునే విధంగా అందరూ కలిసిమెలిసి ఒక తోడ్పాటుతో మనం ముందరికి పోదాం. అదేవిధంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనేది 285 సంఘాలు రాజకీయ పార్టీలతో ఏర్పడ్డది.
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇప్పటి వరకు ఎవరి జనాభా ఎంతుంటే వారికి అంతా వాటా దక్కాలి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడ న్యాయం జరుగుతలేదు. కేవలం కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే అసెంబ్లీలో పోతున్నాయనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మనకు రాకుండా చేస్తున్నారని గొప్ప కార్యాచరణ తీసుకొని ఆల్రెడీ చెప్పడమే కాకుండా బీసీలకు 60 స్థానాలను ఇప్పటి వరకు ఇచ్చిన పార్టీ ఏది కూడా లేదు, అది బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మాత్రమే. దాని ద్వారా ఇవాళ మేము ముందటికి వస్తామన్నాం. రైతు నాగలి గుర్తు మీ అందరికీ తెలుసు. అప్పుడు చుంచు లక్ష్మయ్య గారు గెలిచింది కూడా ఇదే గుర్తు. ఈ గుర్తుతోనే మళ్ళీ ఇలా ఒక చరిత్రను తిరగరాయడానికి మనకు అదే గుర్తు రైతు నాగలి గుర్తు కూడా రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. మీరందరూ కూడా తప్పకుండా ఆశీర్వదించి నా యొక్క 28 సంవత్సరాలే, నాకు ఏదో పెద్ద వయసు లేదు, మీ కొడుకు అసంతో మీ తమ్ముడు అసంతో చిన్న వయసు, రేపు భుజం మీద చేసుకునైనా రేపు తిరిగి ఎక్కడైనా గట్టి పిలిచి ఏదైనా ఏ విషయంగా చేసుకునే అంత ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మేధావి వర్గం చిన్న చిన్న ఇవాళ డబ్బులతో వాళ్ళంతా కూడా ఏదో పెద్ద ఎత్తున ఇవాళ కనబడుతూ ఉన్నారు. కాబట్టి కానీ మన వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే 29 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 60,000 ఓటర్లు ఉన్నారు. అదే 39 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 1,20,000 ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. దాదాపు ఈ ప్రాంతంలో అందరూ కూడా చదువుకున్నారు. ఇప్పుడు ఈ చదువుకున్న సమాజం అంతా ఆలోచన చేస్తున్నారు. మార్పు కావాలి. ఎప్పుడు ఇదేనా మరి మనం ఏళ్ళకేమి మనం గుర్తు తీసుకున్నారా? మరి వాళ్ళకే ఓట్లేయన్నా ఇంత పెద్ద జనాభా ఓట్లేసి నాకు పింఛన్ కావాలి, రేషన్ కార్డు కావాలి అని వాళ్ళని అడుక్కున్నాడు అనేది వీళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా మీరందరూ కూడా పెద్ద ఎత్తున మనసు మా మీద ఉంచి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో గురువారం రోజున నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ బూత్ కమిటీల సమావేశంకు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెరబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ బూత్ కమిటీ సభ్యులకు పార్టీ విధి విధానాలు, ఎన్నికల సమయంలో ఏ విధంగా కార్యకలాపాలు నిర్వహించాలో సభ్యులకు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. నియోజకవర్గ పరిధిలో అనేక సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మంచిర్యాల జిల్లాలోనే కాకుండా ముఖ్యంగా నియోజకవర్గంలో గత కొంతకాలంగా యూత్ ఫర్ సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించినట్లయితే మంచిర్యాల నియోజకవర్గ సమస్యలను తక్కువ సమయంలో అభివృద్ధి దిశగా వెళ్లేందుకు మంచిర్యాల పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్ని ఫోన్ నెంబర్స్ ఉన్నాయి? 4 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఎవరైతే గ్రూప్ క్రియేట్ చేశారో వారొక ఫోన్ నెంబరు, ఈ 3 ఫోన్ నెంబర్లు యాడ్ చేస్తే 4 అయింది. ఈ 4 ఫోన్ నెంబర్స్ని అడ్మిన్గా మార్చండి. అందరూ అడ్మినే. ఇందులో ఒకటి నాని ఫోన్ నెంబర్, ఒకటి బీజేపీ స్టేట్ ఆఫీస్ ఫోన్ నెంబర్, ఇంకోటి బీజేపీ సోషల్ మీడియా టీం ఢిల్లీ నుంచి భార్గవ్ అని వారు మానిటర్ చేస్తున్నారు. వాళ్ళు మన కాన్స్టిట్యున్సీకి అసైన్ చేసిన ఫోన్ నెంబర్ ఇది. ఈ 4 ఫోన్ నెంబర్లను అడ్మిన్గా పెట్టండి. తర్వాత ఏం చేస్తారు? సెట్టింగ్స్లో పోయి వాట్సాప్ తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసుకోలేదు. ఇటువంటి పరిస్థితి వద్దు. మీకు నీ ఎలక్షన్లు ఉన్నాయి, నాకు నా ఎలక్షన్లు ఉన్నాయి. ఈ పని చేసేది నీ ఎలక్షన్ల కొరకు, నా ఎలక్షన్ల కొరకు. గుర్తుపెట్టుకోండి. త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇది తీసుకొచ్చిన డేటా అంతా మీకు పనిచేస్తుంది. అందుకనే నేను మిమ్మల్ని కూడా అడ్మిన్గా పెట్టమనేది అందుకనే నేను. ఎందుకంటే మీరు రేపు మెసేజెస్ పంపించగలుగుతారు అందరూ. అది గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళి ఇంటికి తిరిగేసి వచ్చి ఈ ఫాములు నింపలే అనుకోండి, నా లెక్కల అది కౌంట్ కాదు. మీరు బాగా కష్టపడి వాటిలో ఉన్న కుటుంబాలన్నీ కాదు, కానీ ఇది నింపకుంటే కౌంట్ కాదు. నింపినాక ఈ ఫోన్ నంబర్లను వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేయకపోతే కౌంట్ కాదు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. రోజు కాన్స్టిట్యున్సీ వైజ్ రిపోర్ట్ తయారయ్యి రాష్ట్ర అధ్యక్షుడికి మొత్తం టీమ్ పోతుంది. ఏ కాన్స్టిట్యున్సీలో ఎంత ప్రోగ్రెస్ అవుతుంది అని. అయితే మనం అందులో యాడ్ చేసుకుంటూ పోండి. క్లియర్? ఇంటింటికి పోవాలి, బొట్టు పెట్టాలి, ఈ ఫామ్ నింపాలి, ఈ ఫామ్లో ఉన్న ఫోన్ నంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయాలి. ఇలా చేస్తామని ఎంతమందికి నమ్మకం ఉన్నది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి? ఈ పని అవుతుందని
మేదర్వాడలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సభా సమావేశంలో మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే అన్ని కులస్తులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కానీ టీఆర్ఎస్ గత ప్రభుత్వ హయాంలో ఏ కులస్తులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నారు. మంచిర్యాల నియోజకవర్గ మేదరి కులస్తులు అందరూ ఈ ఒక్కసారి చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించినట్లయితే మేదరి కులస్తులను అన్ని విధాలా ఆదుకుంటానని, ఎటువంటి లోటు లేకుండా చూస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మోతే శ్రీనివాస్, రాజ్ కుమార్, రియాజ్, షకీల్, అంజద్, రాధిక, మానస, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 7 తారీఖు జరిగే ఎన్నికల భాగంగా మీ అందరి ఆశీర్వాదం కోసం మీ సమక్షంలోకి ఈరోజు మీ అందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చిన మీ అందరూ నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఆశీర్వదించాలని కోరుతున్నాం. మీకు తెలిసి ఇక్కడ మున్సిపాలిటీ ఎంత అధ్వానంగా ఉందనేది, మున్సిపాలిటీ గడిచిన 5 సంవత్సరాల నుంచి వెళ్ళి శివాల మీద గద్దలు ఎట్లయితే పడతాయో ఆ రకంగా ప్రజల మీద పడి ఈ కౌన్సిలర్లు కానివ్వండి, చైర్మన్లు కానివ్వండి, వైస్ చైర్మన్లు కానివ్వండి, లేకపోతే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కానివ్వండి, వీళ్ళందరూ గద్దలు కాబట్టి మీద వాడు దోసుకుంటారు. డబ్బులు తీసుకోడు, కమిషన్ తీసుకోడు, లంచాలు తీసుకోడు తప్ప ఇంకేం చేత కాదు ఆయనకు. ఖచ్చితంగా మీ అందరూ చెప్పేది ఒకటే, మీరు వినండి. ఈ అవినీతిని మీరు నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది, మీరు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. 7 తారీఖు జరిగే ఎన్నికలలో మీ నిర్ణయం అవినీతి వైపా, మీకు అవినీతి మంచిర్యాల కావన్నా లేకపోతే అభివృద్ధి మంచిర్యాల కావన్నా, మంచిర్యాల పట్టణం కావాలని మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఖచ్చితంగా మీకు చెప్తున్నా, మీరు ఇప్పటికీ గడిచిన 20 సంవత్సరాల నుంచి వెళ్ళి మూడు టర్ములు దివాకర్ రావు, 1 టర్మ్ అరవింద్ రెడ్డి, ఇద్దరు కలిసి 20 సంవత్సరాల మంచిర్యాలను ఒక 40 సంవత్సరాల వెనుక తీసుకుపోయారు. 20 సంవత్సరాల కింద మంచిర్యాల రోజు నీళ్ళు వస్తుండే, ఇవాళ వారానికి ఒకసారి వస్తాయో, 15 రోజులకు వస్తాయో, నెలకు ఒకసారి వస్తాయో తెలియని పరిస్థితి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రోజున మంచిర్యాల నియోజకవర్గ BLF అభ్యర్థి ఆర్ శ్రీనివాస్ స్థానిక LIC కాలనీ, లేబర్ కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఈ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు అనుభవించి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేయలేదని ఆరోపించారు. తలాపున గోదావరి నది ఉన్నా ఇక్కడి ప్రజలకు శుభ్రమైన మంచినీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి తనను గెలిపిస్తే మంచిర్యాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల పట్టణంలో నేడు 23, 17, 24, 25 వార్డులో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మాకు ఈ ప్రాంత వార్డు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకడం, మరి వారు అనేక సమస్యలను కూడా విన్నవించడం జరిగింది. గత కొంతకాలంగా ఈ ప్రాంత సమస్యల మీద ఇప్పటివరకు పట్టించుకున్న నాదుడు లేడు. మా పక్కనే ఉన్న నడిపల్లి దివాకర్ రావు గారు ఈ యొక్క వార్డు పక్కనే ఉన్నా కానీ ఇప్పటివరకు ఈ వార్డు సమస్యలు కూడా ఏ రోజు కూడా పరిష్కారం చేయలేదు. మరి అదేవిధంగా త్రాగునీటి విషయంలో మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇబ్బంది పడ్డా కానీ ట్యాక్సుల రూపంలో డబ్బులు కడుతున్నా కానీ ఇప్పటివరకు కూడా మాకు సరైన నీటిని కూడా అందించలేని పరిస్థితిలో ఇవాళ ఈ ప్రాంత ఎమ్మెల్యే ఉండడని కూడా తెలియజేస్తూ ఉన్నారు. 3 సార్లు గెలిచి 15 సంవత్సరాలు పరిపాలించి మరి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి జరగాలి, ఇప్పటికీ ఏ రకంగా మనం ముందడుకోవాలి, మరి ఇంత అవగాహన ఉందేమో అనుకుంటే మరి ఏది అవగాహన? ఇప్పటి వరకు ఇన్ని అభివృద్ధి పథకాలన్నీ కూడా చూడండి, అభివృద్ధి పథకాలను చూసి ఓటేయండి అని అంటాడు. మరి ఏం అభివృద్ధి చేసిండు? అభివృద్ధి చేస్తే ఈ ప్రజలందరికీ మరి ఇన్ని సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి? మనందరం కూడా ఆలోచన చేయాలి. ఏదైతే హామీలు చెప్పారో ఆ హామీలన్నీ కూడా తుంగలో దొక్కి ఇప్పటి వరకు కూడా ఏది కూడా తీసుకురాని సందర్భం. మరి
అందరు కూడా ఆలోచిస్తున్నాం బిడ్డ, తప్పకుండా నీకు ఓట్లు వేయాలని, నువ్వు రాకుండా మంచిదే, మేము ఈసారి వేస్తానని డిసైడ్ అయినాం. ఎందుకంటే 15 సంవత్సరాలు దివాకర్ రావు గారిని చూసినాం, ఇక్కడ ఏం అభివృద్ధి లేదు. అదేవిధంగా ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు గారిని చూసినాం, గుండాయిజం, రౌడీయిజం, తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాన్ని అణచివేసిన వాడు, ఈ ప్రాంతం వాడు కాదు, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇవాళ మన ఓట్లన్నింటినీ కూడా ఆయనకున్న డబ్బుతోని కొనుక్కోవాలనుకుంటున్నాడు. బిడ్డ, మేము అక్కడ అమ్ముడు పోయే వాళ్ళం కాదు, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకునే వాళ్ళం కాదు, ఆత్మ గౌరవంతో బతికే వాళ్ళమే. ఇలా సాయశక్తుల ఇలా కష్టం చేసుకొని ఇలా బతికి తింటా ఉన్నాం, కానీ ఎవరిని దోసుకుంటలేం. కాబట్టి తప్పకుండా రైతు నాగలి గుర్తుకు ఓటేస్తాం. బిడ్డ, నువ్వు మా బిడ్డ సొంటోనివి, మా ఇంట్లో కొడుక సొంటోనివి, మా తమ్మున సొంటోనివి, రేపు నీ భుజం మీద చేసుకొని తిరిగేంత మాకు శక్తి ఉంది. కాబట్టి తప్పకుండా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటానని కూడా తెలియజేస్తా ఉన్నా. రైతు నాగలి గుర్తుకు ఓటేయండి, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ఈ యొక్క నా ఒక్కని గెలుపు కాదు, మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేద ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అధికారానికి దూరంగా ఉన్న ఓసీ సామాజిక వర్గాల అందరి బహుజనులందరి గెలుపు, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకొని మంచిర్యాల నియోజకవర్గంలో మన జెండా ఎగురవేద్దామని తెలియజేస్తా ఉన్నా. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నస్పూర్ కాలనీలో మంచిర్యాల నియోజకవర్గ బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించండి, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పెట్టండి అంటూ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెరబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంకు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. ఈసారి బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించినట్లయితే నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యున్నత నియోజకవర్గంలా చేసి చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అన్ని సమయంలో అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ నేతలు, నస్పూర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. కష్టపడి ప్రొద్దున రాత్రి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కష్టపడి పనిచేస్తారు. వాళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాలు, అంటే కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి. మన ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఆ నిధులను కూడా వాడుకోకుండా ఈరోజు సింగరేణి కార్మికులు, ఎంప్లాయీస్ ఎక్కడైతే ఉంటుండ్రో ఆ కాలనీలలో కనీస వసతులు లేవు. రోడ్ల సమస్యలు కానీ, మోరీల సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, లోపట్ల మీరు ఇంటర్నల్ రోడ్స్ చూస్తే అవి కూడా సరిగ్గా లేవు. ప్రతి చోట మోరీ సరిగ్గా లేకపోవడం వలన దోమలు, ఆ దోమల వలన జ్వరాలు రావడం, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవి కాకుండా యువకులకు, ఇక్కడ సిసిసి ఉన్నా కూడా ఇక్కడ మైనింగ్ కాలేజ్ కానీ, ఒక ట్రైబల్ యూనివర్సిటీ, ఇక్కడ మెడికల్ కాలేజ్ అన్నారు. మొత్తం కాన్స్టిట్యున్సీ మంచిర్యాల జిల్లాలో ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ లేకపోవడం చాలా సిగ్గు. తెలంగాణ రాష్ట్రంలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మన డిస్ట్రిక్ట్లో ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదు. ఉన్నత విద్యకు సంబంధించిన ఏ సంస్థ కూడా లేదు. మన పిల్లలు చదువుకోవాలంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి హైదరాబాద్కు ఇంకెక్కడికో పోవాలి, 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. మన కాన్స్టిట్యున్సీలో ఒక ఉన్నత విద్య లేదు. ఇక్కడ నిరుద్యోగ సమస్య పెద్ద సమస్య. మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో ఇక్కడ సింగరేణిలో దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు చదువుకున్న వాళ్ళు, అంటే ఇంటర్మీడియట్, డిగ్రీయో, పాలిటెక్నిక్, ఐటీఐ ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రావట్లేదు. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రతి సంవత్సరం ఒక 20,000 మంది మన దగ్గర డిగ్రీ ఇవన్నీ చదువుతున్నారు. ఇందులో ఒక 1000 మందికి కూడా ఉద్యోగాలు వస్తలేవు. మీరు ఇప్పుడు ఇక్కడ వెళ్తే శ్రీరాంపూర్ స్టేడియం, ప్రగతి స్టేడియంలో ఒక 1000 మంది వెల్ క్వాలిఫైడ్. భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ గారు ఈరోజు మరి కోల్బేడు ప్రాంతంలో పర్యటించడం జరిగింది. మరి ఏ గల్లీకి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా ఈరోజు స్థానికంగా ఉన్న ప్రజలు రఘునాథ్ గారికి సమస్యలు విలువిస్తున్నారు. మరి గత 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ గెలిచినటువంటి దివాకర్ రావు గారు మరి ఏ రోజు కూడా కార్మికుల పట్ల వివక్ష చూపించడం తప్ప కార్మికులకు మాత్రం ఎలాంటి లాభం చేకూర్చకుండా చేసిండు. ఇది అందరూ గ్రహించాలి. భారతీయ జనతా పార్టీ మార్పు కోసం ఒకసారి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సతీమణి సురేఖ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఓటర్దారులను నేరుగా కలుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి, నియోజకవర్గంను అత్యున్నత స్థానంలో ఉండేలా ప్రేమ్ సాగర్ రావు తీర్చిదిద్దుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణంలోని 4వ వార్డైన జన్మభూమి నగర్కి గడప గడప పిఎస్ఆర్లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఈసారి జరగబోయే ఎలక్షన్స్లో ప్రేమ్ సాగర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిల్చున్నారు. ఈ డిసెంబర్ 8న జరగబోయే ఎలక్షన్స్లో ప్రేమ్ సాగర్ రావు గారికి మద్దతు ఇవ్వాలని ప్రతి ఒక్కరిని అడుగుతూ మేము ముందుకు సాగుతున్నాము. అయితే చాలామంది చాలా పాజిటివ్ రెస్పాండ్ వస్తుంది. ప్రతి ఒక్కరు చెప్తున్నారు ప్రేమ్ సాగర్ రావు గారు ఎండాకాలంలో మాకు నీళ్లు పంపించారు, తప్పకుండా మీకే ఓటేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రేమ్ సాగర్ రావు గారు ఏ సమస్యలైనా సరే మంచిర్యాలలో దాదాపు అధికారంలో లేకపోయినా కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. అది రైతు సమస్యలే కానీ, విద్యార్థి సమస్యలే కానీ, ఇంకా ఎలాంటి సామాజిక ప్రజా సమస్యలైనా సరే వారు తన వంతుగా ప్రతి దగ్గర కూడా ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. అయితే ఈసారి మొట్టమొదటిసారిగా ప్రేమ్ సాగర్ రావు గారికి మంచిర్యాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. 3 ఏళ్లుగా ప్రేమ్ సాగర్ రావు గారి పనితీరు చూస్తున్నారు మంచిర్యాల ప్రజలందరూ. ఈసారి జరగబోయే ఎలక్షన్స్లో ప్రేమ్ సాగర్ రావు గారికి ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలి అని చెప్పి నేను ప్రతి ఒక్క ఓటర్ని అభ్యర్థిస్తున్నాను. మహాకూటమి మాటలు నమ్మి ఓట్లేసి మోసపోవద్దని చెన్నూరు టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ బాల్కసుమన్ ప్రజలను కోరారు. రామకృష్ణపూర్లోని సూపర్ బజార్లో జరిగిన బహిరంగ సభలో సుమన్ మాట్లాడారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్ టీడీపీలు చేయలేని అభివృద్ధి టీఆర్ఎస్ 4 ఏళ్లలో చేసిందన్నారు. కేసీఆర్ చేపడుతున్న పథకాలను ప్రజలు గుర్తించి మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కాగా సుమన్ ప్రసంగం మహిళలను ఆకట్టుకుంది. దీనికి ముందు బీజేపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరారు. సుమన్ వారికి కండువాలు కప్పి స్వాగతించారు. టెండర్ వేయడు, ఆ పని అట్లనే అయిపోతుంది, మా జనాలు మమ్మల్ని కోపడతారు, మా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన గర్వ పట్టుకుని ఆ టెండర్ క్యాన్సిల్ చేయడం కోసం ఆయన లెటర్ పెట్టుకుంటే ఆ లెటర్ వాపస్ తీపించిన. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థలాలు ప్రభుత్వం సేకరించడానికి 2,60,00,000 రూపాయల అవసరం ఉంటే గతంలో 80 లక్షలు మాత్రమే శాంక్షన్ అయినాయి. నేను గౌరవ మంత్రి కేటీఆర్ అన్నకు చెప్పి రామకృష్ణరావు సాబు ఆ రోజు ఫైనాన్స్ సెక్రటరీ స్పెయిన్ లో ఉండే, ఇక్కడి నుంచి అక్కడికి వాట్సాప్ కాల్లో మాట్లాడించి ఇమీడియట్ గా అవసరమైనటువంటి ఇంకా 1,80,00,000 రూపాయలు నేను విడుదల చేయించిన. ఆ డబ్బులు వచ్చి కలెక్టర్ గారి దగ్గర డిపాజిట్ అయినాయి. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ అయిపోయిన మరుక్షణం ఆ డబ్బులు ఈ ల్యాండ్ యూజర్స్ కి ఇస్తారు, వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. నోటిఫికేషన్ ఇచ్చి ఇమీడియట్ గా ఆ రైల్వే బ్రిడ్జ్ పనులు విత్ ఇన్ 1 వీక్ ఎలక్షన్ అయిపోయిన వారం రోజుల్లో ఆ రైల్వే బ్రిడ్జ్ పనులు కూడా ప్రారంభమవుతాయి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ పక్కనే గాంధారి వనం ఉంటుంది, మీ పక్కన 3,60,00,000 రూపాయలతోని ఆ గాంధారి వనాన్ని నేనే అభివృద్ధి చేయించిన. ఇదే మన రామకృష్ణపూర్కు డిఎంఎఫ్టీ ఫండ్స్ లో దాదాపు 2.5 కోట్ల రూపాయలు నిధులు పెట్టినాం. ఇంకా కొంత చేసినాం, రాబోయే రోజుల్లో కొంత చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మున్సిపాలిటీ ఎవరు చేసిరు తెలుసా మీకు? దీన్ని మున్సిపాలిటీ నేనే చేసిన, చెన్నూరు మున్సిపాలిటీ నేనే చేసిన. పక్కన బెల్లంపల్లిలో కండపల్లి మండలం చేపించినాం. అదేవిధంగా మన చెన్నూరు నియోజకవర్గంలో భీమారం మండలం చేపించినాం. మనకున్నంతలో మనకు తోచినంతలో 4 సంవత్సరాల 4 నెలల్లో కొన్ని పనులు చేసినాం. రాబోయే రోజుల్లో మీరందరూ అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే ఇంకా 4 పనులు చేసుకుంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. పోయినసారేమో నా గ్రామాలు ఎక్కువ, నియోజకవర్గాలు ఎక్కువ, జనం ఎక్కువ. ఈసారి కేసీఆర్ గారు నన్ను చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పంపించినారు. నాకు ఇవాళ ఉన్నది 102 ఊర్లు, 3 మున్సిపాలిటీలు, 5 మండలాలు.
కాబట్టి ఇంకెక్కువ తిరగడానికి, ఎక్కువ కష్టపడడానికి, ఎక్కువ పని చేయడానికి, మీ అందరికి దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక వాడో వీడో అంటున్నట, ఏమంటాడు వాడో వీడో, దొరుకుతాడా బాల్కసుమాను, ఉంటాడా బాల్కసుమాను, మళ్ళా మీరు రోడ్లు గుర్తు గెలిపిస్తే పోయి హైదరాబాద్ లో కేసీఆర్ సార్ దగ్గరనే ఉంటాడు కదా అంటున్నాడు వాడో వీడో. నేను ఎక్కడికి పోతలే, నేను మీ ఇంట్లోనైనా, మీకు తెలుసో తెలియదు, తెలిసిందా లేదా, మీ ఊరునైనా, కన్నూరు నాకు వేరైనా, ఉన్నూరు మీ ఊరే, రామకృష్ణాపూర్, కేతన్పల్లి మున్సిపాలిటీ. మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టి వాడలోని కృష్ణానగర్లో బుధవారం సాయంత్రం నియోజకవర్గ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి ఆర్ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రజలు స్థానికంగా నెలకొన్న సమస్యలను వివరించారు. సరైన రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు తదితర సమస్యలతో తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో మంచిర్యాలలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే శ్రద్ధ చూపారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే ప్రజల సమస్యలన్నీ పరిష్కరించి మంచిర్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టి ఏరియాలో శ్రీకృష్ణ నగర్లో గత కొంతకాలంగా నివసిస్తున్న ఈ ప్రాంత వాసులందరికీ కూడా అనేకమైన కష్టాలు, మరి ఈ కష్టాలను ఎవరికి మొరబెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు తీర్చని సందర్భాలన్నీ కూడా మనం చూసినాం. మరి ఇక్కడ కోరుకునేది కేవలం మౌలిక వసతులు, నీళ్లు కానీ, నాలీలు కానీ, రోడ్లు కానీ ఇవి కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరి అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎందుకు చేయలేదు? మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఈ ప్రజలకు? మరి మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఇక్కడికి ఓట్లు అడగడానికి వస్తారు? మరి ఎందుకు ఇన్నేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయలేని వాళ్ళు ఇంతకుముందే అన్న చెప్పినట్టు మళ్ళీ 5 సంవత్సరాలు 5 సార్లు గెలిచినా కానీ ఈ ప్రాంతంలో ఈ సమస్యలన్నీ ఎక్కడికక్కడే ఉంటాయని కూడా చెప్పడం జరిగిందని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మరి అట్లాంటి పరిస్థితి, ఈ యొక్క ప్రాంతం మీద చిత్తశుద్ధి లేని నాయకులు, అవగాహన లేని నాయకులు, ఏ విధంగా అభివృద్ధి చేయాలనో ఒక ముందు చూపు లేని నాయకులు, విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ ఎలాంటి సోయి లేని నాయకులు ఈ ప్రాంతాన్ని ఇన్నేళ్లుగా ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పరిపాలించారు. మరి ఇదా కోరుకునేది మంచిర్యాల ప్రాంత ప్రజలు. మరి ఇలా కష్టపడతా ఉన్నారు తల్లిదండ్రులందరూ కూడా, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు ఉన్నతమైన స్థాయికి పోవాలని నిజంగా ఇలా పొద్దున లేస్తే రాత్రి వరకు కూడా కష్టపడుతున్న సందర్భాలు. ఎంత కష్టపడ్డా కానీ ఈ జీవన విధానంలో ఎలాంటి మెరుగైన వసతులు కానీ ఈ యొక్క ప్రాంతంలో ఒక ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళలేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈ శ్రీకృష్ణనగర్ ప్రాంత వాసులు చాలా రోజుల నుంచి మేము ఏదైతే సామాజిక చైతన్య పాదయాత్ర చేసుకుంటా వస్తూ ఉన్నామో ఇక్కడ మాకు ఘన స్వాగతం పలకడం జరిగింది. 16,000 మంది నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వడానికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. మరి ఇట్లాంటి ఆలోచనతో మనం ముందడికి పోతా ఉన్నాం. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? చీరలు ఇస్తాను, డబ్బులు ఇస్తాను, మద్యం ఇస్తాను, మరి ఇట్లాంటివి ఇచ్చి ప్రలోభ పెడతా ఉన్నారు. కానీ ఈ యొక్క ప్రాంత ప్రజల మీద ఒక మంచి ఉన్నతమైన స్థాయికి పోవాలి అనే ఉద్దేశంతో ఎవరు కూడా ఆలోచన చేస్తలేరు. ఒకవేళ ఆలోచన చేసే వాళ్ళే అయితే ఎందుకు మరి ఈ పని చేయట్లేదు? మరి మంచిర్యాల లక్షపేట దండపల్లిలో ఉన్న 3 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో రోజు 1000 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రేపటి పిల్లల భవిష్యత్ అంతా కూడా భావి తరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు మంచిగా ఉంటే ఈ ప్రాంతం ఎప్పటికో అభివృద్ధి చెందుతుంది. ఇలా చదువుకున్న సమాజం అంతా కూడా ఇలా డబ్బులకో, మద్యానికో, చీరలకో లొంగాల్సిన అవసరం లేదనేది వాళ్ళే తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా చైతన్యంతో ఉన్నారు. వీళ్ళ దగ్గర 1000 కోట్ల ఆస్తులు ఉండవచ్చు, మా దగ్గర 1000 మంది ప్రజల అభిమానం ఉంది. ఇలా అదే అభిమానంతోనే మేము ముందటికి వెళ్తా ఉన్నాం. తప్పకుండా మేము పెద్ద ఎత్తున భారీ మెజారిటీతోని రైతు నాగలి గుర్తుపై తప్పకుండా గెలుస్తాం. మా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం, మన సమస్యలు తీర్చుకుంటాం. మంచిర్యాల పట్టణం ఇలా రాష్ట్రంలోనే ఒక ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తూ ఉన్నాం. కృష్ణనగర్కు ఆర్ శ్రీనివాస్ రావడం మాకు సంతోషమైన విషయము. ఇప్పటికైనా బీసీలం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కానీ ఒక దశలో అందరం మనం ముందుకు పోవాలి. ఎప్పటికీ వాళ్ళ దుర్లభాలనే కాదు మన పాలన కూడా చూపెట్టాలి. ఈ రోజున్న భవిష్యత్తులో మనకు ఒరిగిందేం లేదు. కొందరికి మా పెద్ద మనుషులకు కూడా మన ఓటు ఏమవుతుంది, గెలుస్తామా గెలవమా అనే అభిప్రాయాన్ని మీరు మర్చిపోండి. ఆర్ శ్రీనివాసన్ గెలిస్తే రేపు మినిస్టర్ కూడా అవుతాడు మనడు. మనం ఒక చరిత్ర సృష్టించాలి. ఈరోజు మనకున్న విద్య, వైద్యం అన్ని సేవలు చేస్తున్నాడు. ఒక్కొక్కరికి ఆయన ఎన్నో సేవలు చేసిండు. అధికారం లేకున్నా, అధికారం ఉన్నా ఎన్నో సేవలు చేస్తూ వస్తున్నాడు. ఈరోజు ఆర్ శ్రీనివాస్ గారికి ఓటేసి మంచిర్యాలు
అంటే ఏంటిది అనే ఒకటి గర్వకారణంతో మనం గెలిపించాలి. అది చరిత్రలో నిలిచిపోదాం, మనం తెలంగాణలో నిలిచిపోయే విషయం మనకు ఇప్పటికీ గెలిపించి తీరాలి. ప్రతి ఒక్కరూ అపోహ నుండి మర్చిపోండి. ఆర్ శ్రీనివాస్ నాయకత్వం, ఆర్ శ్రీనివాస్ నాయకత్వం, రైతు నాగల్ గుర్తుకే, రైతు నాగల్ గుర్తుకే. ముఖ్యంగా ఆర్ఎస్సీ అన్న దమ్ముకు ధైర్యానికి ఇక్కడ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఒక ఎమ్మెల్యే అటువంటి గొప్ప స్థానానికే పోటీ చేసి మన ఐక్యతను చాటి చెప్పడానికి తన తాపత్రయం, తను పడుతున్న కష్టానికి ఇంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తనను సపోర్ట్ చేసి గెలిపించాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. మంచిర్యాల నియోజకవర్గ జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీ సభా సమావేశంలో మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రేమ్సాగర్ రావు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అంటూ ప్రచారంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తుంటే టీఆర్ఎస్ పార్టీ అన్ని అక్రమాలకే పాల్పడిందంటూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటామని మాట ఇస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, రెడ్డి కాలనీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కాలేజ్ దగ్గర 28 ఎకరాల భూదానపూడి స్థలం ఉంది. ఆ 28 ఎకరాల పార్క్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నా. దానికి మీ అందరి ఆశీర్వాదం కోసం, మీ అందరి సహకారం కోసం, మీ అందరి మద్దతు కోసం మీ అందరి సమక్షానికి రావడం జరిగింది. మీ అందరిని ఆశీర్వదించాలని కోరుతున్నాను. మీకు మున్సిపాలిటీ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ గడిచిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి వెళ్ళి మున్సిపాలిటీ అనేది లేదు, వ్యవస్థ లేదు, ఇక్కడ నీళ్లు లేవు, డ్రైనేజ్ లేదు. ఇక పుట్టిన సర్టిఫికేట్ కావాలంటే పైసలు, చనిపోయిన సర్టిఫికేట్ కావాలంటే పైసలు, రేషన్ కార్డు కావాలంటే పైసలు, పెన్షన్లు కావాలంటే పైసలు. ఈ రకంగా అసలు పైసలు లేని మున్సిపాలిటీ ఏం పని కాదు. దీనికి నాయకత్వం దివాకర్ రావు పేరు దివాకర్ రావు ఎమ్మెల్యే, మిగతా వాళ్ళంతా చైర్మన్లు, కౌన్సిలర్లు. టీఆర్ఎస్ కలిసి ఏం చేయాలి? ఒక పార్టీ మీద కలిసి ఇంకో పార్టీ పోతే ఏం చేయాలని ఇంకోసారి మీ వాడకంతా చెప్పుకుంటున్నాను. ఇలా బెదిరిస్తాడు. ఏం బెదిరిస్తానంటే నా దగ్గర నేను ఫోటో స్టూడియోలో కలుస్తాక వచ్చింది. అయ్యకు పెన్షన్ ఇచ్చాను, మీ అయ్యకు మీ నాయన పెన్షన్ తన ఇంటికి ఇచ్చిందా? అటు చంద్రబాబు గారు భూమి పంపించాను పెన్షన్. భూమి మీయలే, దివాకరం ఇళ్ళ మీయలే పైసలు, పెన్షన్ ఇచ్చే పైసలు, ప్రభుత్వ పైసలు, మీ పైసలు, ప్రజల పైసలు పెన్షన్ ఎవరు ఇవ్వలే. ఇవాళ చెప్తానట, ఇళ్ళగా చెప్తానట కాంగ్రెస్ పార్టీ కొడితే పెన్షన్ బంద్. కాంగ్రెస్ పార్టీ కొడితే పెన్షన్ బంద్ కావు. కాంగ్రెస్ పార్టీ కొడితే 1000 రూపాయల వాళ్ళు 2000 పెన్షన్ వస్తుంది. 1000 రూపాయల వాళ్ళు 2000 పెన్షన్ వస్తుంది. ఇంట్లో ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఉంటే ఇంట్లో భార్యకు 2000, భర్తకు 2000, 4000 పెన్షన్ వస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కొడితే జరిగేది. టీఆర్ఎస్ కొడితే మొత్తం కంగారు అవుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం BLF అభ్యర్థి ఆర్ శ్రీనివాస్ బుధవారం సాయంత్రం రామ్నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి రామ్నగర్లోని ఇంటింటికి వెళ్లి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా BLF అభ్యర్థి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినాటి నుండి నేటి వరకు ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించిన పాలకులు ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే విద్య, వైద్య, నిరుద్యోగ యువతకు ఉపాధి తదితర మౌలిక వసతుల కల్పనకు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ప్రజలందరికీ నమస్కారం. మంచిర్యాల పట్టణంలోని 23-17 వార్డులో ఈరోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మాకు ప్రచారానికి స్వాగతం పలికిన 23-17 వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిర్యాల నియోజకవర్గం ఏర్పడక ముందు లక్షపేట నియోజకవర్గము, కానీ ఇప్పుడు మంచిర్యాల నియోజకవర్గం ఏర్పడినా కానీ మంచిర్యాల భవిష్యత్తు ఏ రోజు కూడా ఈ యొక్క ప్రజలందరి కూడా ఆలోచన విధానం ఏదైతే ఉందో ఏ రోజు కూడా పరిష్కారం కాలేదు. మరి ఇంత పెద్ద జనాభా కలిగిన ఈ నియోజకవర్గంలో ఏదైతే ప్రజలకు ఈ ప్రాంతం నుండి అనేక విధాలైన సంపద ఈ ప్రాంతంలో ఉండే, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడనే తలాపున గోదావరి ఉంది, అదేవిధంగా ఇక్కడ బొగ్గు బావులు ఉన్నాయి. మరి ఇక్కడ బొగ్గు సంపద కానీ, ఇసుక సంపద కానీ, ఇక్కడ కరెంటు సంపద కానీ, అదేవిధంగా అటవీ సంపద కానీ, ఇంత పెద్ద వనరుల సంపద, ఇలా సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. మరి ఇంత పెద్ద సంపద ఉన్న ఈ ప్రాంతంలో కనీసం ఉద్యోగ అవకాశాలు లేకుండా, ఈ ప్రాంతంలో ఎవరికి కూడా దక్కకుండా వేరే ఇతర ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ ఏ ఉద్యోగాలు చేస్తున్న సందర్భాలు ఇలా కనబడుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన బతుకులు నిజంగానే మారుతాయేమో అనుకున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశించడం. మరి అలాంటి ఏవి కూడా ఈ యొక్క 70 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు జరగలేదు. ఇక ముందు కూడా ఈ యొక్క తెరాస ప్రభుత్వంలో కూడా ఇప్పటి వరకు జరిగిన సందర్భాలు లేవు. అందుకొరకనే మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు ఈ యొక్క నియోజకవర్గంలో అధికారానికి, సంపదకు, మౌలిక వసతులు ఈ యొక్క అన్నిటికి కూడా దూరంగా నెట్టివేయబడ్డ కులాలు మరి ఇప్పటి వరకు అధికారం వైపు పోలే. మంచిర్యాల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 70 ఏళ్లలో చూసుకుంటే మంచిర్యాల నియోజకవర్గాన్ని పరిపాలించింది కేవలం ఒకే ఒక బీసీ 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించడం జరిగింది. మిగతా 68 సంవత్సరాలు 5 సంవత్సరాలు గడ్డం అరవిందర్ రెడ్డి గారు, 63 సంవత్సరాలు 94 కుటుంబాలు ఉన్న వెలమ సామాజిక వర్గం మాత్రమే ఈ నియోజకవర్గాన్ని పరిపాలిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 2,20,000 జనాభా ఓట్లేసి వాళ్ళకు అధికారం అప్పచెప్తే ఈ నియోజకవర్గంలో కనీసం మౌలిక వసతులు విషయంలోనే ఈ 70 ఏళ్ల కాలంలో అడుక్కుంటున్న ప్రజలందరూ కూడా ఇవాళ వెల్లువెత్తున సమస్యలన్నీ కూడా మనకు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో ఏదైతే కోరుకున్నారో, ఏదైతే కావాలనో మేము ఎందుకు ఈ యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తూ ఉన్నాం, మరి మిగతా వాళ్ళందరితో ధీటుగా ఇవాళ రైతు నాగలి గుర్తుకు ఎందుకు ఓటేయమని అడుగుతూ ఉన్నామని అంటే అందరూ కూడా ఆలోచించాల్సిన ఇలా సందర్భం ఏర్పడ్డది. మేధావులందరూ కూడా చదువుకున్న సమాజం అంతా కూడా బయటకు వచ్చింది, ఆలోచన చేస్తూ ఉన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో మార్పు రావాలనుకుంటున్నారు. నడిపెల్లి దివాకర్ రావు గారు 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో పరిపాలించి కనీసం ఇక్కడ ఉన్న ఓవర్ బ్రిడ్జ్ కూడా సమస్య పరిష్కరించని ఇలా సంధించాలి. తప్పకుండా గమనిస్తేనే మన బతుకులన్నీ బాగుపడతాయి. మీరు వాళ్ళు వేసే పన్నాగాలలో ఎక్కడ కూడా బలి కావద్దు. ఇక్కడ ఉన్న మన ప్రతి వాడ నుంచి ఒక్కొక్క చెంచాను తీసుకొని ఆ చెంచాలకు వేల కోట్ల రూపాయలను ఇలా మొత్తం పంచిపెట్టి ఇలా రాజ్యాధికారం గద్దెనెక్కాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి మనందరం కూడా ఆలోచన చేయాలి. మన జాతిని అంతా తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడతారా? మరి ఆ జాతి ప్రజలందరినీ కూడా విముక్తి చేసి స్వతంత్రాలను చేసి వీళ్ళకి అన్ని రకాల అభివృద్ధి ఫలాలను, విద్య, వైద్యం అన్ని రకాలుగా వీళ్ళందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి ఇక్కడ ఇండస్ట్రీలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను తీసుకురావాలనే ఆలోచనతోని మేము ముందడుగు వెళ్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఈ 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని 5 ఏళ్లలో ఏ విధంగా ఉండాలో తప్పకుండా చేసి చూపెడతాం. ఈ ప్రాంతంలో అనేక విధమైన చెరువులు ఉన్నాయి. ఈ యొక్క చెరువులన్నింటినీ కూడా అభివృద్ధి పరిచి ఈ ప్రాంతంలో ఒక పర్యాటక రంగాన్ని తయారు చేసి ఈ యొక్క పార్కులను కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఇంత పక్కనే ఉన్న గోదావరి నదిని ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం ఒక టూరిజంగా తయారు చేసి గవర్నమెంట్ కూడా ఆదాయం వచ్చే విధంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మౌలిక వసతుల విషయంలో తప్పకుండా శ్రద్ధ చూపెట్టి ప్రతి ఒక్క వాడలో మా స్వచ్ఛందంగా ఛత్రపతి సాహుమాల సంఘర్షణ సమితి ద్వారా గతంలో నుండి పనిచేస్తున్న సోషల్ వాలంటీర్లందరికీ కూడా మేము ఆల్రెడీ ఇప్పటికే చాలామంది పనిలోకి దిగడం జరిగింది. మేము అధికారంలోకి రాగానే ఈ యొక్క వినతి పత్రాలన్నీ కూడా నేరుగా మాకు అందే విధంగా అవన్నిటిని కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలి, మంచిర్యాల పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజే కానీ ఈ ప్రాంతంలో ఒక ట్రాఫిక్ సమస్యలే కానీ ఇవన్నిటిని కూడా ఏ విధంగా పరిష్కరించాలనేది మా దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది. దాని ప్రకారం తప్పకుండా వెళ్తాం. మీరందరూ కూడా రైతు నాగలి గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి. తప్పకుండా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ, ఉద్యోగ కార్మికులకు, మేధావులకు విద్యార్థులందరికీ కూడా బిఎల్ఎఫ్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలలో బిఎల్ఎఫ్ అభ్యర్థి అయినటువంటి ఆర్ఎస్ శ్రీనివాస్ గారి రైతు నాగలి గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి ప్రజలందరికీ విన్నవిస్తున్నాం. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని, తెలంగాణ వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని, తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ పర్మనెంట్ అవుతారని, తెలంగాణ వస్తే కొత్త బొగ్గు బావులు వస్తాయని,
తెలంగాణ వస్తే కార్మికుల బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణ వస్తే మొత్తం కాంట్రాక్టీకరణ పోయి పర్మనెంట్ అయితామని ఆశపడ్డటువంటి ఉద్యోగుల కార్మికులకు అందరికీ కూడా నిరాశ మిగిలింది. తెలంగాణ కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, ఆంధ్రోలు వెళ్ళిపోయారు, కానీ దొరల పరిపాలన కొనసాగుతుంది. దొరల చేతుల్లో బానిసలుగా ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఈ మొత్తంగా ఈ రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ ఈ దొరల పాలనకు చెమరగీతం పాడాలని, మహాకూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెన్నూరు అభ్యర్థి వెంకటేష్ నేత ప్రజలను కోరారు. రామకృష్ణపూర్లోని రామాలయం చౌరస్తాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పేదలను మోసం చేసిందన్నారు. ముందుగా అమరవీరుల స్తూపాలకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నన్ను హత్య చేయడానికి ప్రయత్నించినాడని చెప్పేసేసి ఒక శవం మీద, ఒక పేదవాడి మీద, ఒక పేద కార్యకర్త మీద, ఒక మాదిగ కార్యకర్త మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి మర్డర్ కేసు పెట్టించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, ఈ బాల్క సుమన్ పై ఉంది. కాబట్టి నా చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఏ వ్యక్తి ఎందుకు వస్తున్నాడు? అవినీతి కోసం వస్తున్నాడా? ఆస్తులు సంపాదించుకోవడానికి వస్తున్నాడా? ఆత్మాభిమానంతో బతకడానికి వస్తున్నాడా? అహంకారంతో వస్తున్నాడా? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ రోజు జరిగేటటువంటి బహిరంగ సభలో ఒక్కటే ప్రశ్నిస్తున్నాం. మందమర్రి పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరిపిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక్కటే కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏమైందయ్యా? నీకు ఈ రోజు ఈ పట్టణానికి వచ్చి ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు గౌరవ ముఖ్యమంత్రి గారికి లేదని చెప్పి కట్టయ్య చావుకు కారణమైనటువంటి బాల్క సుమన్, ఎంతో మంది విద్యార్థులను బలి తీసుకున్నటువంటి బాల్క సుమన్ తరపున నువ్వు ఓటు హక్కు అడగడానికి వస్తున్నావు. ఇక్కడ కార్మిక సోదరులు, సింగరేణి సోదరులు అందరూ ఆలోచిస్తున్నారు. నువ్వు ఊహల్లో బతుకుతున్నావు, బాల్క సుమన్ ఊహల్లో బతుకుతున్నాడు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఊహల్లో బతుకుతున్నారు. ఏం ఊహల్లో బతుకుతున్నారు? నా సింగరేణి కార్మిక సోదరులు మందు పోస్తే, మటన్ ఇస్తే, డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు. వాళ్ళంతా పిచ్చర్లు, అమాయకులని అనుకుంటున్నావు. కానీ మొన్న జరిగినటువంటి సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీసీ, ఏఐటీసీ నీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని చిత్తుగా ఓడించి నా కార్మిక సోదరులందరూ నీతికి నిజాయితీకి మారుపేరనేటటువంటి అంశంని నిరూపించుకున్నారు. కాబట్టి నా సింగరేణి కార్మికులతో పాటు కోటపల్లి, భీమవరము, జైపూర్, చెన్నూరులో ఉన్నటువంటి రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులందరూ మేము ఇంటింటికి గడప గడపకి మా ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల ఎమ్మెల్యేగా నడిపెల్లి దివాకర్ రావును 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలి. టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు. ఖండేల్వాల్ మహిళా సమాజ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా రంగోలీ చూమాస్. ఆనందోత్సాహాల మధ్య పాల్గొన్న మహిళలు, చిన్నారులు అలరించిన నృత్యాలు. వైభవంగా శ్రీ భక్తాంజనేయ సహిత పంచయాతన నవగ్రహ దేవాలయం 5వ వార్షికోత్సవం. దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, అశేష సంఖ్యలో పాల్గొన్న భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.